గౌరవ మంత్రివర్యులకి ప్రత్యేకంగా అమ్మ మీరు చాలా గ్రేట్, ఎందుకంటే మహిళ హోంమంత్రిగా ఉన్నారు కాబట్టి మీరు ఈ కోణంలో ఆలోచించాలని నేను కోరుకున్నా అధ్యక్ష. మంత్రి గారు ఇష్యూ కాబట్టి సభ్యులు చాలా క్వశ్చన్స్ అడిగారు, వాటన్నిటికీ సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను అధ్యక్ష. దానికి వినే అవకాశం కూడా మీరు కూడా కల్పించాలని మరి కోరుకుంటున్నా అధ్యక్ష. మొదటగా గౌరవ సభ్యురాలు మాట్లాడుతూ 59% పెరిగినాయని నేనే చెప్పాను అన్నారు అధ్యక్ష. అమ్మ ఒక నిమిషం అమ్మ, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, మీరు చెప్పినవన్నీ నేను చాలా క్లియర్గా విన్నాను. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ, ప్రజలకు తెలియాల్సిన అవసరం కూడా ఉంది. విషయం ఏంటంటే నేను 59% పెరిగింది, 59 కేసెస్ పర్ డే 59 కేసెస్ వచ్చినాయని నేను మంత్రి గారు చెప్పారని చెప్పారు. అది 2023 జూన్ నుంచి అక్టోబర్ వరకు అని చాలా క్లియర్గా సభ ముందు ఇందాక నేను ఉంచడం జరిగింది. విషయం సమాధానం వినేటప్పుడు కూడా దయచేసి సభ్యులు కూడా చాలా క్లియర్గా వినాల్సిందిగా నేను కోరుకుంటున్నా. ఇది జూన్ నుంచి అక్టోబర్ వరకు పర్ డే 59 కేసెస్, అదేవిధంగా 8,855 కేసులు అప్పుడు నమోదైనవి. కానీ 2024 వచ్చేసరికి జూన్ నుంచి అక్టోబర్ చూసుకుంటే 7,234, దగ్గర 18% తగ్గించాము. కాబట్టి గణనీయంగా పెరుగుదల లేదు అని చెప్పి సమాధానం చెప్పడానికి ఉదాహరణగా రెండు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇది మాట్లాడాం. నెక్స్ట్ ఇంకోటి అధ్యక్ష, ఇప్పుడు ముచ్చుమర్రి కేసు గురించి అదేవిధంగా మళ్ళా ఏదో కొరికారు చంపారు అని చెప్పి నగరి కాన్షియన్స్, నేనేమంటానంటే అధ్యక్ష, 3.5 సంవత్సరాల ఆడబిడ్డ చనిపోవడమే దౌర్భాగ్యం. దాంట్లోని ఎవరైనా రేప్ చేసి చచ్చిపోవడం అన్నది ఇంకొంచెం ఆ తల్లిదండ్రులకి కడుపు కోత. అటువంటి సందర్భాల్లో కూడా దాన్ని కూడా రాజకీయం చేయడానికి, దానికి చిరువులు పలవలు అల్లి దాని గురించి మాట్లాడే పరిస్థితి వచ్చినప్పుడు నిజంగా ఒక ఆడపిల్లలుగా మనం ఆలోచించాలి, తల్లిదండ్రులుగా మనం కూడా కాసేపు ఆలోచించి మాట్లాడాలన్న సంగతి అయితే నేను తెలియజేసుకున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఇక్కడ ముచ్చుమరి కేసు అవనేయండి, అత్తాకోడలు రేప్ విషయం అవనేయండి, అదేవిధంగా పొంగునూరులో జరిగిన విషయం అవనేయండి, ఏదైనా జరిగిన తర్వాత ప్రాథమిక విచారణ జరిగిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచో లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల నుంచో ఒక నోట్ వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడండి, పోరాటం చేయండి, దానికి మేమేం చేయాలో మేము చెప్తాం అధ్యక్ష. అంతేగాని రేపే జరగకుండా అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారు, తర్వాత చంపేశారు, ఇలాంటి పదాల వల్ల తల్లిదండ్రుల తాలూకా మానసిక వేదన ఎంత ఉంటుందో ఒక తల్లిగా నేను కూడా అనుభవించి చెప్పే పరిస్థితి అందరం కూడా దాని గురించి మనం అనుభవించి మాట్లాడుకోవాలి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మరీ చెప్తున్నాం, ఇప్పటి వరకు జరిగిన క్రైమ్స్ అన్నింటిలోని కూడా మాక్సిమం అందరినీ కూడా 24 గంటల నుంచి 48 గంటల్లో మొత్తం అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది, వాళ్ళందరినీ కూడా రిమాండ్ పెట్టడం జరిగింది. దయచేసి వినండి సార్ ప్లీజ్, ఇది చాలా సెన్సిటివ్ విషయం. మీరైనా నేనైనా ఎవరైనా మహిళల భద్రత విషయంలో రెడీగా ఉండాల్సిందే, పరంగా ఉండాల్సిందే. దయచేసి ఇప్పుడు మేము చెప్తున్న విషయాల్లో మీకు ఏమైనా అబద్ధం అనిపిస్తే కనుక నేను మళ్ళా ఎంతమంది మాట్లాడినా సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఉన్నా. దయచేసి ఒకసారి ముచ్చుమరి విషయంలో ఎవరైతే చంపేశారో నిజంగా అమ్మాయి బాడీ ఐడెంటిఫికేషన్ అవ్వలేదు, ఐడెంటిఫై ఎందుకు అవ్వలేదు అన్న సంగతి కొన్ని బయటికి మనం చెప్పలేము కాబట్టి ఆ విషయంలో చెప్పలేకపోతున్నాను అధ్యక్ష. సభ ముందు కొన్ని ఉంచలేము, రిటర్న్ గా రాసిమ్మన్నా కూడా రిటర్న్ గా రాసి ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా మిగతా అన్ని విషయాల్లోని కూడా మేము పట్టుకున్నాం అధ్యక్ష. నేను నిజంగా విమర్శించాలి, ఇక్కడే కూర్చొని విమర్శించాలి అనుకుంటే 2019 నుంచి 24 వరకు సీఎం గారి ఇంటి దగ్గరలో గ్యాంగ్ రేప్ జరిగితే ఈ రోజు వరకు వెంకటరెడ్డి అనే వ్యక్తిని పట్టుకున్నారా? అదేవిధంగా విజయవాడ నడిబొడ్డులో ఒక దళిత వికలాంగురాల్ని హాస్పిటల్లో రూమ్ లో పెట్టి 3 రోజులు సామూహిక అత్యాచారం జరిగితే అదే విషయం కూడా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టిన సంగతి మర్చిపోయారా అధ్యక్ష? చెప్పాలి అధ్యక్ష, దయచేసి నాకు అవకాశం ఇవ్వండి. ఇలాంటి సంగతులు మేము చెప్పాలంటే కొన్ని కోళ్ళు చెప్తాం, ఇలాంటి సంఘటనలు అది కాదు. ఈ రోజు జరగాల్సిన సంగతి గురించి 2019 నుంచి 24 వరకు చూసుకున్న అధ్యక్ష, క్రైమ్ రేట్ ప్రకారం చూసుకుంటే 2014 నుంచి 19 వరకు 83,202 కేసులు నమోదైన అధ్యక్ష. 2019-24లో చూసుకుంటే అధ్యక్ష 1,508 కేసులు నమోదైన అధ్యక్ష. అంటే చూసుకుంటే 2014 నుంచి 19 వరకు నుంచి 2019 నుంచి 24 రెండింటి మధ్య చూసుకుంటే దగ్గర 20.8% ఇంక్రీజ్ అయింది అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష నేను ఎలాబొరేటెడ్గా చెప్తున్నాను అధ్యక్ష, కొంచెం టైం ఇవ్వాలి. జాన్ నుంచి అక్టోబర్ వరకు అంటే ఇప్పటి వరకు పెరిగిందా లేదా అని వాళ్ళు అడిగారు కాబట్టి చాలా క్లియర్గా ప్రజలకి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అధ్యక్ష. 2019 నుంచి 2024 వరకు కూడా సినారియో తీసుకుంటే జాన్ నుంచి అక్టోబర్ వరకు తీసుకుంటే అధ్యక్ష 2019లో జాన్ నుంచి అక్టోబర్ వరకు 17,746 అధ్యక్ష. 2020లో అధ్యక్ష 17,089 అధ్యక్ష. 2021లో అధ్యక్ష 17,752 అధ్యక్ష. 2022లో అధ్యక్ష 25,503 అధ్యక్ష. 2023లో అధ్యక్ష 22,418. 2024లో 14,650. అంటే ఓవరాల్ గా చెప్పాలంటే క్రైమ్ రేట్ క్రమేణా ఇప్పుడు 24 దగ్గరికి వచ్చేసరికి తగ్గిందని చెప్పి విషయం తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష.
అదేవిధంగా అధ్యక్ష ఇప్పుడు మనకి సంబంధించి ఒకవేళ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటంటే దీని వరకు పెరగడమా పెరగకపోవడం అనేది పక్కన పెడితే కంపల్సరీగా పోలీసింగ్ అనేది మహిళా భద్రత విషయంలో ఈ గవర్నమెంట్ చాలా ప్రముఖ పాత్ర వహిస్తుందని చెప్పడానికి అధ్యక్ష అనేకమైన రిఫార్మ్స్ కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. మనందరికీ తెలుసు మహిళా పోలీస్ స్టేషన్స్ మనం ఏర్పాటు చేయడం కానీ మహిళా హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయడం కానీ ఇంతకు ముందు మనకి దిశ పోలీస్ స్టేషన్స్ అని పెట్టి దిశ చట్టం లేకుండా చేసిన సందర్భాన్ని కూడా ఈ టైంలో గుర్తు చేయాలి అధ్యక్ష. దాన్ని తిరిగి ఈ రోజు మహిళా పోలీస్ స్టేషన్స్ కింద కన్వర్ట్ చేయడం అదేవిధంగా మహిళా హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసి మహిళా సిబ్బంది ద్వారా శాంతి భద్రతల విషయంలో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించడం దగ్గర నుంచి వాళ్ళకి ఒక అవేర్నెస్ తీసుకురావడం దగ్గర నుంచి అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఒక హెల్ప్ డెస్క్ని కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. పోలీస్ గస్తీ బృందాలను కూడా బలోపేతం చేయడం జరిగింది అధ్యక్ష. వాటితో పాటు షీ టీములు కానీ బ్లూ కోట్స్ కానీ రక్షక టీములు కానీ గస్తీ వాహనాలను కూడా సమర్థవంతంగా ఉపయోగించడం అనేది పెరిగింది అధ్యక్ష. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఐసీడబ్ల్యూ డిపార్ట్మెంట్ బాల సంక్షేమము రైల్వేలు బిఎస్ఎఫ్ జ్యుడిషియరీ మున్నటువంటి భాగస్వామ్య శాఖల మధ్య సమర్థవంతమైన సమన్వయంతో పోక్సో కేసులు మరియు చైల్డ్ మిస్సింగ్ కేసులని నివారించవచ్చని వాళ్ళందరికీ కూడా మేమందరం కూడా కోఆర్డినేషన్ చేసుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా సైబర్ క్రైమ్ బృందాలను కూడా బలోపేతం చేయడం జరిగింది. ఎక్కువగా మొబైల్స్ని బేస్ చేసుకొని పిల్లలకి ఎవరెవరు అన్నోన్ పర్సన్స్ దగ్గర నుంచి మెసేజ్లు వాళ్ళతో పాటు కొంచెం వాళ్ళని ట్రాప్ చేయడం అంటే జరుగుతున్నాయి కాబట్టి ఈ సైబర్ క్రైమ్ బృందాలను కూడా ఎక్కువగా ఏర్పాటు చేయడమే కాదు అధ్యక్ష. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ని ఇంతకు ముందు 3 పోలీస్ స్టేషన్స్ ఉండేవి అధ్యక్ష. ఇప్పుడు మళ్ళీ ప్రతి జిల్లాకి ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేయడానికి ఈరోజు గవర్నమెంట్ ముందుకు వచ్చింది అధ్యక్ష. ముఖ్యంగా నిఘా పెంచడం అధ్యక్ష. ఇక్కడ మనము విమర్శించుకోవటమా ప్రతి విమర్శలు అన్నది కాదు అధ్యక్ష. ఇక్కడ మహిళల తాలూకా భద్రత అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు పనిచేసిన సీసీ కెమెరాలు కూడా 19 నుంచి 24 దగ్గరికి వచ్చేసరికి సీసీ కెమెరాస్ కూడా మొత్తం అంతా పనిచేయడం మానేసినాయి అధ్యక్ష. ఈవెన్ చాలా మట్టుకు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సంబంధించి డివైజెస్ ఇలాంటివన్నీ కూడా లేకుండా ఉండడం జరిగింది అధ్యక్ష. వీటన్నిటిని కూడా మళ్ళీ మేము పునరుద్ధరించడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా ప్రజలకు అవగాహన కల్పించడంలోని ఈ కఠినమైన చట్టాలని తీసుకురావడంలో కానీ ఒక స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయడంలో కానీ అదేవిధంగా ఆపరేషన్ ముస్కాన్ ఆపరేషన్ స్వేచ్ఛ విముక్తి ఇటువంటి అన్ని విషయాల్లోని కూడా అవేర్నెస్ క్యాంప్స్ తీసుకురావడం కానీ బాలికల కోసం 1098 హెల్ప్ లైన్ పై అవగాహన కల్పించడం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మనందరికీ తెలుసు ముఖ్యంగా మీరు 3rd క్వశ్చన్ అడిగారు అధ్యక్ష. యాక్షన్ టేకెన్ బై గవర్నమెంట్ అగైనెస్ట్ దోస్ రెస్పాన్సిబుల్ అని సుమారుగా ఈ కేసులకు సంబంధించి 7393 కేసులకు సంబంధించి 12,115 మందికి నోటీసులు ఇవ్వడం అరెస్ట్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. ఇక్కడ మహిళల తాలూకా భద్రత అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు పనిచేసిన సీసీ కెమెరాలు కూడా 19 నుంచి 24 దగ్గరికి వచ్చేసరికి సీసీ కెమెరాస్ కూడా మొత్తం అంతా పనిచేయడం మానేసినాయి అధ్యక్ష. ఈవెన్ చాలా మట్టుకు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సంబంధించి డివైజెస్ ఇలాంటివన్నీ కూడా లేకుండా ఉండడం జరిగింది అధ్యక్ష. వీటన్నిటిని కూడా మళ్ళీ మేము పునరుద్ధరించడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా ప్రజలకు అవగాహన కల్పించడంలోని ఈ కఠినమైన చట్టాలని తీసుకురావడంలో కానీ ఒక స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయడంలో కానీ అదేవిధంగా ఆపరేషన్ ముస్కాన్ ఆపరేషన్ స్వేచ్ఛ విముక్తి ఇటువంటి అన్ని విషయాల్లోని కూడా అవేర్నెస్ క్యాంప్స్ తీసుకురావడం కానీ బాలికల కోసం 1098 హెల్ప్ లైన్ పై అవగాహన కల్పించడం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మనందరికీ తెలుసు ముఖ్యంగా మీరు 3rd క్వశ్చన్ అడిగారు అధ్యక్ష. యాక్షన్ టేకెన్ బై గవర్నమెంట్ అగైనెస్ట్ దోస్ రెస్పాన్సిబుల్ అని సుమారుగా ఈ కేసులకు సంబంధించి 7393 కేసులకు సంబంధించి 12,115 మందికి నోటీసులు ఇవ్వడం అరెస్ట్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష.